హాయ్, వెల్కమ్ టు వివేక్ కోచింగ్. ఈరోజు మీకు ఎస్బీఐ క్లర్క్ గురించి చెప్పబోతున్నాను. ఎస్బీఐ క్లర్క్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దాదాపు 5,000 పైనే జాబ్స్ రిలీజ్ చేశారు. ఇంకా వాటి యొక్క డీటెయిల్స్ గురించి చెప్పబోతున్నాను. అంటే ఇంపార్టెంట్ డేట్స్ ఏమి, తర్వాత వేకెన్సీస్ ఎన్ని ఉంటాయి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏమి, సిలబస్ ఏమి, వాటన్నిటి గురించి చెప్పబోతున్నాను ఈరోజు. చూడండి, ఇందులో ఎస్బీఐ క్లర్క్స్ 5,000+ జాబ్స్ నోటిఫికేషన్ రిలీజ్. నెక్స్ట్ ఇందులో ఎస్బీఐ క్లర్క్ అనే పేరుతో పడలేదు, కానీ ఈసారి నేమ్ ఆఫ్ ద జాబ్ పేరు జూనియర్ అసోసియేట్స్ అని ఉంటుంది. జూనియర్ అసోసియేట్స్ దాని పేరు. దాన్నే కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్ అని కూడా పిలుస్తారు. జూనియర్ అసోసియేట్స్ అంటాము, లేదా కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్. అందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ డేట్స్ ఏమి, వేకెన్సీస్, నెంబర్ ఆఫ్ జాబ్స్, అదేవిధంగా ఎలిజిబిలిటీ అండ్ ఎగ్జామ్ ఫీజు, ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్. ఫస్ట్ వన్ వచ్చేసి ఇంపార్టెంట్ డేట్స్ అండ్ వేకెన్సీస్. ఇంపార్టెంట్ డేట్స్ చూడండి. ఇంపార్టెంట్ డేట్స్ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్స్ మనకు ఏప్రిల్ 28 నుంచి స్టార్ట్ అయింది. అదేవిధంగా లాస్ట్ డేట్ టు అప్లై, అంటే అప్లై చేయడానికి లాస్ట్ డేటు May 17 అనమాట. May 17 వరకు మనం ఇది ఎస్బీఐ క్లర్క్ని అప్లై చేయొచ్చు ఆన్లైన్లో. అదేవిధంగా పిలించి ఎగ్జామ్ డేట్ వచ్చేసి అప్రాక్సిమేట్గా జూన్లో ఉండొచ్చు అని చెప్తున్నాడు. డేట్ అయితే ఇవ్వలేదు పర్టికులర్గా. జూన్ మంత్లో ఏ డేట్ అయినా ఎగ్జామ్ ఫిలిమ్స్ పెట్టచ్చును. అదేవిధంగా మెయిన్స్ ఎగ్జామ్ డేట్ వచ్చేసి July 31, 2021. అంటే ఇదైతే ఎగ్జామ్ డేట్ ఇచ్చేసినాడు. కాబట్టి దీన్ని బట్టి మనము ఆన్లైన్ అప్లై చేసుకొని ఎగ్జామ్కు రెడీ అవ్వాల్సి ఉంటుంది. వేకెన్సీస్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ అయింది కదా. ఇంపార్టెంట్ డేట్స్ తర్వాత మనకు వేకెన్సీస్ ఎలా ఉంటాయి టోటల్, అంటే త్రూఅవుట్ ఇండియా నోటిఫికేషన్ ఇది. ఎనీవేర్ ఇండియా ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. ఏ స్టేట్కి అయినా అప్లై చేయొచ్చు. కానీ ఏ స్టేట్కి అయితే అప్లై చేస్తున్నామో ఆ స్టేట్ లాంగ్వేజ్ మస్ట్ అనమాట. ఇప్పుడు ఆ స్టేట్ లాంగ్వేజ్ రాలేదనుకోండి, మనకు మెరిట్ వచ్చినా కూడా జాబ్ ఇవ్వట్లేదు. కంపల్సరీ ఏ స్టేట్కి అయితే అప్లై చేస్తున్నామో ఆ స్టేట్కి సంబంధించిన లోకల్ లాంగ్వేజ్ కంపల్సరీ నేర్చుకోవాలి, రాకపోయినా నేర్చుకోవాలి. ఇప్పుడు తమిళనాడుకి అప్లై చేస్తున్నాము, తమిళ్ కంపల్సరీ నేర్చుకోవాల్సిందే. రాయడము, మినిమం మాట్లాడడము, రాయడము, స్పీక్ చేయడం, ఈ 3 కంపల్సరీ తెలుసుకోవాలి. కన్నడం అనుకోండి, ఒకవేళ కర్ణాటక అప్లై చేస్తే కానీ కంపల్సరీ కర్ణాటక నేర్చుకోవాల్సిందే, తప్పదు, వేరే ఆప్షన్ లేదు. ఇంకా మనకు మన ఏపీలో జాబ్స్ అయితే లేవు. ఏపీలో జాబ్స్ అయితే ఈసారి ఈ నోటిఫికేషన్లో ఇవ్వలేదు. ఫ్యూచర్లో మళ్ళీ వచ్చే నోటిఫికేషన్లో అప్పుడైతే ఉండొచ్చు. ఏపీ అయితే కన్నా తెలుగు నో ప్రాబ్లం. తెలంగాణకు మన ఏపీలో లేవు కాబట్టి పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రానికి మనం అప్లై చేయొచ్చు. లోకల్ లాంగ్వేజ్ తెలుగు, ఉర్దూ పెట్టినాడు. తెలుగు, ఉర్దూ ఎట్లా తెలుగు మనకు వచ్చు కాబట్టి ఆటోమేటిక్గా దాన్ని మనము తెలంగాణకు అప్లై చేయొచ్చు. లేదు మనం పక్క రాష్ట్రాలకు వెళ్ళి అంటే తెలంగాణ కాకుండా తమిళనాడు, కర్ణాటక అప్లై కూడా చేసుకోవచ్చు. తమిళనాడు పోస్టు దాదాపు 473 పోస్టులు ఉన్నాయి. తమిళ్ కంపల్సరీ నేర్చుకోవాలి. మనం అప్లై చేసినప్పటి నుంచి వాటి యొక్క అక్షరాలు కానీ, రాయడం కానీ, వర్డ్స్ కానీ, స్పీక్ కంపల్సరీ తెలుసుకోవాలి అవి. అదేవిధంగా కర్ణాటక కూడా మనం అప్లై చేసుకోవచ్చు. మన సదరన్ స్టేట్లే కాబట్టి దాదాపు 400 జాబ్స్ ఉన్నాయి. అది కూడా కన్నడం, లోకల్ లాంగ్వేజ్ వెళ్ళి కన్నడం మనకు ఒకవేళ తెలియలేదు అనుకోండి, ఇప్పటి నుంచి నేర్చుకోవాలి. ఒకవేళ మంచి మెరిట్ వచ్చినా కూడా వాడు లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ చేస్తాడు కంపల్సరీ. అందులో మనకు రాలేదంటే కనుక జాబ్ ఇవ్వడు. కంపల్సరీ ఏ స్టేట్కి అయితే అప్లై చేస్తున్నామో ఆ స్టేట్ లాంగ్వేజ్, లోకల్ లాంగ్వేజ్ మస్ట్ అండ్ షుడ్ అనమాట. కాబట్టి ఇదొకటి అప్లై చేస్తున్నప్పుడు కంపల్సరీ ప్రతి ఒక్కరూ గమనించండి. ఓకేనా? నెక్స్ట్ మనకి ఎలిజిబిలిటీ అండ్ ఎగ్జామ్ ఫీజు. ఎలిజిబిలిటీ అంటే ఎటువంటి క్వాలిఫికేషన్ ఉండాలి, ఏజ్ ఏమి, వాటి గురించి అన్నమాట. ఏజ్ ఎంత ఉండాలి, ఎలిజిబిలిటీ ఏం చదివి ఉండాలి, దాని గురించి చెప్తున్నాను. అదేవిధంగా ఎగ్జామ్ ఫీజు ఎలా ఉంటుంది చూడండి. ఏజ్ మాత్రము 20 to 28 ఇయర్స్ పెట్టున్నాడు. అంటే ఏ డేట్ కంటే April 1 కంతా ఈ ఏజ్ ఉండాలమ్మా. అంటే నాట్ బిలో 20 ఇయర్స్ కంటే తక్కువ ఉండకూడదు. 28 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండకూడదు. నాట్ మోర్ దాన్ 28 ఇయర్స్. ఈ డేట్కి లెక్క పెట్టుకోవాలమ్మా మనం. ఈ డేట్కి
అందులో ఏజ్ రిలాక్సేషన్ ఉంది ఎవరికంటే ఎస్సీ ఎస్టీకి ఉంది, అదేవిధంగా ఓబీసీ స్టూడెంట్కి కూడా ఉంది ఓబీసీ స్టూడెంట్. అది ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే కనుక 5 years ప్లస్ అంటే 20 + 5 years అంటే 33 years వస్తుంది, 33 years. అదే ఓబీసీ వాళ్ళకైతే కనుక 28 + 3 31 years వరకు అప్లై చేయొచ్చు వాళ్ళు ఓబీసీ వాళ్ళు. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో మనకు ఏ డేట్కి అంతా ఉండాలంటే August 16th 2021 అంటే ఈ ఇయర్ August 16th ఏజ్. అంటే ఇప్పుడు మనం ఎవరైనా ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు, డిగ్రీ ఫైనల్ ఇయర్ కానీ చదువుతున్న వాళ్ళు, ఫైనల్ సెమ్ చదువుతున్న వాళ్ళు కూడా అప్లై చేసి రావచ్చు. కాదంటే రిజల్ట్ ఈ డేట్ లోపల వచ్చి ఉండాలి. ఈ డేట్ లోపల రిజల్ట్ వచ్చి పాస్ అయినట్టు ఉండాలి. ఎనీ గ్రాడ్యుయేషన్ ఎస్బీఐ క్లర్క్కు జనరల్గానే క్వాలిఫికేషను దాదాపు ఎప్పటి నుంచో మనకి ఎస్బీఐ క్లర్క్కి గ్రాడ్యుయేషన్ పెట్టున్నాము. గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషను, ఈ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్తో పాటు డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టడీయింగ్ స్టూడెంట్స్, ఫైనల్ సెమిస్టర్ స్టడీయింగ్ స్టూడెంట్స్ కూడా మనము అప్లై చేయొచ్చు అనమాట. కాబట్టి ఫైనల్ ఇయర్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు కూడా అప్లై చేయాలి. నెక్స్ట్ ఎలిజిబిలిటీ తర్వాత మనకు ఎగ్జామ్ ఫీజు అప్లై చేయడానికి ఎగ్జామ్ ఫీజు జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 750 రూపాయలు పెట్టినాడు. నెక్స్ట్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ వాళ్ళకి ఫీజు లేదనమాట. వీళ్ళకి ఫీజు లేదు. అంటే ఆన్లైన్ మనం అప్లై చేస్తున్నప్పుడు వీళ్ళకి మాత్రం ఫీజు ఉండదు. 750 రూపాయలు ఫీజు కట్టాలి, వీళ్ళకి నో ఫీజు అనమాట. నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ అని సిలబస్ ఉంది కదా. ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే మనకు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. అంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళనే మెయిన్స్ పిలుస్తాడు. మరి ఈ ఫిలిమ్స్ నుంచి మెయిన్స్కి ఎలా కాల్ చేస్తారంటే ప్రిలిమ్స్ ఒక 100 మార్క్స్కి ఎగ్జామ్ పెడతాడు 1 hour టైం. అది ఈ 1 hour టైంలో మనం మంచి స్కోర్ చేయాలి. ఇంకా సెక్షనల్ కట్ ఆఫ్ లేదు కానీ సెక్షనల్గా టైం అలాట్ చేశాడు. సెక్షనల్ టైము ఒక్కొక్క సెక్షన్కి ఇంత టైం అని అలాట్ చేశాడు. ఆ సెక్షన్ అంతా ఉన్నంత వరకే ఆ సెక్షన్ కనిపిస్తుంది. ఆ టైం అయిపోగానే ఆ సెక్షన్ కనిపించదు. మళ్ళీ నెక్స్ట్ సెక్షన్కి వెళ్ళాలి ఆటోమేటిక్. ఆ విధంగా 1 hourలో ఫిలిమ్స్ని షార్ట్ లిస్ట్ చేస్తాడు మనల్ని. ఎంతమంది అయితే ఎక్కువగా అప్లై చేసి ఉంటారో ల్యాక్స్లో అప్లై చేస్తారు కాబట్టి వాళ్ళందరూ షార్ట్ లిస్ట్ చేయడానికి ఫిలిమ్స్ ఎగ్జామ్ పెట్టినాడు. ఈ ఫిలిమ్స్ ఎగ్జామ్ని బాగా క్వాలిఫై అయిన వాళ్ళు, మంచి స్కోర్ వచ్చిన వాళ్ళు 1 × 10 ప్రకారము ఏ స్టేట్లో ఉన్నటువంటి జాబ్స్ ప్రకారం అంటే ఆ స్టేట్లో ఉన్నటువంటి జాబ్స్ ప్రకారం 1 × 10 ప్రకారం కాల్ టు మెయిన్స్ కాల్ చేస్తారు. అందులో సిలబస్ చూడండి. ఫిలిమ్స్ న్యూమరికల్ అబిలిటీ 35 క్వశ్చన్స్ ఉంటాయి, 35 మార్క్స్ ఉంటాయి. అందులో 20 minutes అంటే ఈ 20 minutes మనకి ఈ సెక్షన్ కనిపిస్తుంది. ఆ తర్వాత ఈ సెక్షన్ కనిపించదు. మనం రాయాలనుకునే కూడా కనిపించదు. కాబట్టి ఈ సెక్షన్ విత్ ఇన్ ద ఈ 20 minutes లోపలే మనము స్కోర్ చేయాలి. ఎంతో స్కోర్ చేయాలి. క్వశ్చన్ ఎప్పుడైనా చేస్తున్నప్పుడు ఎలా చేయాలంటే ప్రతి క్వశ్చన్ చేయకూడదు. ప్రతి క్వశ్చన్ చేస్తే చాలా మిస్టేక్ చేసినట్టు అవుతుంది. క్వశ్చన్ చూసుకుంటూ వెళ్ళాలి. ఈజీగా తక్కువ టైంలో చేయగల క్వశ్చన్స్ ఫస్ట్ చేయాలి. ఈజీగా ఉండేటివి తక్కువ టైం తీసుకునే క్వశ్చన్స్ ముందు చేయాలి. తర్వాత ఎక్కువ టైం తీసుకునేటువంటి క్వశ్చన్స్ లాస్ట్లో చేయాలి. ఏ కాంపిటేటివ్ ఆస్పిరెంట్ అయినా కూడా ఫస్ట్ చేయాల్సిన మెథడ్ ఇది. చాలామంది మిస్టేక్ చేస్తుంటారు, వరుసగా చేసుకుంటూ పోదామని. కొద్దిగా ఎక్కువ టైం పట్టే క్వశ్చన్స్ ముందు పెడతాడు వాడు. ఎగ్జామినర్ ఎలా ఉంటాడంటే మనల్ని ఎక్కడ ఫిల్టర్ చేయాలని వాడు చూస్తుంటాడు. ఎక్కడ ఫిల్టర్ చేయాలంటే ఎక్కడ దొరికిపోతామని చూస్తుంటాడు. ఎక్కడ దొరికిపోతాం, టఫెస్ట్ క్వశ్చన్ పెడితే మనం టైం వేస్ట్ చేస్తాం, మనం దొరికిపోయినట్టే వాడు. కాబట్టి మన నాలెడ్జ్ని పరీక్షించడానికి ఇక్కడే టెస్ట్ పెడతాడు వాడు. టఫెస్ట్ క్వశ్చన్ ముందుగా పెడతాడు, టఫ్గా అనేటివి. ఈజీగా అనేటివి చివరిలో అక్కడక్కడ పెడతాడు. కాబట్టి ఎవరైతే మైండ్తో బాగా ఆలోచించి బాగా ముందుగానే ప్రాక్టీస్ చేస్తుంటారో అటువంటి వాళ్ళు ఈజియెస్ట్ క్వశ్చన్ తక్కువ టైంలో తీసుకున్న క్వశ్చన్ ముందు స్కోర్ చేస్తాడు. ఈజీగా కష్టంగా ఉండేటి స్కిప్ అయిపోతాడు. ఎవరైతే స్కిప్ అవుతున్నారో వాళ్ళే సెలెక్ట్ అవుతున్నారు ఎక్కువ. అంటే ఎక్కువ టైం తీసుకున్నటువంటి క్వశ్చన్ చేయకుండా స్కిప్పింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళే ఎక్కువ మంది సెలెక్ట్ అవుతున్నారు, క్వాలిఫై అవుతున్నారు గవర్నమెంట్ జాబ్స్లో. కాబట్టి ఇది చాలా పెద్ద ట్రిక్ ఇది. కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్కరూ
గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్ కంపల్సరీ తెలుసుకోవాల్సిన చాలా పెద్ద ట్రిక్ ఇది. కష్టంగా ఉన్న క్వశ్చన్ ఎప్పుడు ముందు అటెంప్ట్ చేయకూడదు. కష్టంగా ఉండేది కొత్త మోడల్గా అడిగిన క్వశ్చన్ వేస్ట్ ఆఫ్ టైం అనమాట. అంటే టైం ఎక్కువ తీసుకుంటుంది ఇక్కడ. ఈ టైం అంతా మనం కన్జ్యూమ్ చేసుకుంటూ పోతే ఆడ 20 నిమిషాల్లో 10 క్వశ్చన్లు కూడా పెట్టలేము. 10 క్వశ్చన్లు పెడితే ఏం ఉపయోగం? నో యూజ్. మినిమం 35కి ఎంత లేదని అర్థమెటిక్లో 35కి ఎన్ని చేయాలమ్మా? అప్రాక్సిమేట్గా అయినా 35కి మినిమం కూడా 25 క్వశ్చన్స్ మినిమం మనం స్కోర్ చేయాల్సి ఉంది. 25 క్వశ్చన్స్ అన్న మనం స్కోర్ చేస్తే కనుక ఈ 20 మినిట్స్లో కొద్దిగా మెరిట్లో ఉంది. అదేవిధంగా రీజనింగ్ చూడండి. రీజనింగ్ అవుట్ ఆఫ్ 35 క్వశ్చన్స్ గాను ఈజీగా ఇందులో కూడా ఎన్ని చేయొచ్చు? 30+ చేయొచ్చు. 30+ క్వశ్చన్ చేయొచ్చు. ఇందులో ఒక 30+ చేయొచ్చు. ఇందులో 25+ చేయొచ్చు. 25+ చేయొచ్చు. ఇందులో స్కోర్ మనం చేయగలిగిన స్కోర్ ఎక్కడ ఏ టైంలో 20 మినిట్స్ లోపల మనం చేయగలిగిన స్కోరు అర్థమెటిక్లో అయితే 25+ చేయొచ్చు. రీజనింగ్లో అయితే 30+ చేయొచ్చు. ఈ రీజనింగ్ మంచి స్కోరింగ్. ఇంక ఇంగ్లీష్ అంటామా, ఈ 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్, 20 మినిట్స్ దీన్ని కొట్టాయి. దీన్ని ఎంత బాగా చేసినా కూడా మనకి బాగా ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళైతే 15+ పెట్టచ్చు, లేదా ఇంకా బాగా తెలిసిన వాళ్ళైతే 20+ పెట్టచ్చు. 15+ లేదా 20+ అనమాట. సో ఓవరాల్ స్కోర్ ఎంత అయింది చెప్పండి? 55 ఒక 15 విలువ వేసుకున్నా 60 to 70 వరకు మనం అప్రాక్సిమేట్గా 70 to 80 ఎవరైతే ఉంటారో వాళ్ళని మాత్రమే మనల్ని మెయిన్స్ కాల్ ఫర్ అయ్యే స్కోప్స్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడి నుంచి వాడు ఏం చేస్తాడు? నెంబర్ ఆఫ్ పోస్టులు ఎన్నైతే ఉంటాయో ఆ స్టేట్కి ఆ పోస్టు బడి ఇంటూ 10 times ప్రకారం అగ్రిగేట్ మార్క్స్ మినిమం మార్క్స్ లేదు ఇందులో సెక్షనల్ కట్ ఆఫ్ లేదు. సెక్షనల్ టైమింగ్ ఇచ్చాడు. మినిమం సెక్షన్లో మినిమం ఇన్ని రావాలనేది లేదు. అది ఒకప్పుడు ఉండేది, ఇప్పుడైతే లేదు ప్రజెంట్. ఈ ఓవరాల్గా హైయెస్ట్ స్కోర్ నుంచి ఎవరైతే ఉంటారో ఇంటూ 10 times వాడు ఎంతవరకు వస్తారో అంతవరకు వచ్చి కట్ చేస్తాడు. ఇది వాడు పెట్టేటువంటి కట్ ఆఫ్ మార్క్స్. దీని ప్రకారం మనం దృష్టిలో పెట్టుకొని ప్రాక్టీస్ చేయాల్సి ఉంది. అందులో చూడండి, బాగా తక్కువ టైం ఉంది కదా, బాగా టఫ్గానే ఉంటుంది. ఈజీగా ఉండొచ్చు, కష్టంగా ఉండొచ్చు, కానీ ప్రాక్టీస్ చేసిన వాడికి ఎప్పుడు ఈజీగానే ఉంటుంది. అదే ప్రాక్టీస్ చేయలేదు అనుకోండి కష్టంగానే ఉంటుంది. ప్రాక్టీస్ చేసిన వాళ్ళందరికీ ఈజీలో 70 to 80% ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళందరూ క్వాలిఫై అయ్యేదానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఓకేనా? ఓకే, నెక్స్ట్ మనము మెయిన్స్ ఎగ్జామ్ సిలబస్ అంటే ప్రిలిమ్స్ చూసాం కదా ఇంతకుముందు. ప్రిలిమ్స్ ఎగ్జామ్ సిలబస్ ఎవరైతే ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారో వాళ్ళు మెయిన్స్ కాల్ చేస్తాడు. మెయిన్స్ ఎగ్జామ్ డేట్ కూడా ఇచ్చేసినాడు. ఇది July 31st అని ఇయర్. ఓకే, మెయిన్స్ ఎగ్జామ్ ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. మెయిన్స్ ఎగ్జామ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ మార్క్స్ మెయిన్స్లో యాడ్ చేయడము, ఫైనల్గా వాడు తీసుకునేది మనకు మెయిన్స్ ఎగ్జామ్ మార్కులే మనకు పోస్ట్ డిసైడ్ చేస్తుంది. మెయిన్స్ ఎగ్జామ్ మార్క్స్ ప్లస్ లాంగ్వేజ్ ప్రొఫెషన్స్ టెస్ట్ ఉంది కదా, ఈ రెండే మా డిసైడ్. మిమ్మల్ని జాబు డిసైడ్ చేయడానికి ఈ రెండే అనమాట. ఓకే, జనరల్ ఇంగ్లీష్ చూడండి ఎన్ని మార్క్స్ ఉన్నాయి. ఇది 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ 35 మినిట్స్ సెక్షనల్ టైం అంటాం దీన్ని. సెక్షనల్ టైం కట్ ఆఫ్ అంటే 40 క్వశ్చన్లు ఉంటాయి, 40 మార్కులు ఉంటాయి, 35 మినిట్స్ టైం ఉంటుంది. అంటే ఈ 35 మినిట్స్ లోపలే మనం క్వశ్చన్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్. ఓకే, ప్రిలిమ్స్లో ఏమో న్యూమరికల్ అబిలిటీ చెప్పాడు. ప్రిలిమ్స్లో దీన్ని న్యూమరికల్ అబిలిటీ అన్నాడు, కానీ ఇక్కడికి వచ్చే లోపల క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్. అంటే అక్కడ కొద్దిగా సింపుల్గా ఉంటాయి, ఇక్కడ కొద్దిగా డెప్త్గా ఉంటాయి క్వశ్చన్స్. మెయిన్ ఎగ్జామ్ కదా, అడిగే విధానంలో కూడా క్వశ్చన్లు లెంతీ క్వశ్చన్లు, డేటా ఇంటర్ప్రిటేషను. క్లర్క్ కూడా ఇప్పుడు డేటా ఇంటర్ప్రిటేషన్ ఇస్తున్నాడు. డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా క్లర్క్కి ఇస్తున్నాడు. ఇంతకుముందు పిఓకి అడిగేవాడు, కానీ లాస్ట్ 3-4 years నుంచి డేటా ఇంటర్ప్రిటేషన్ టేబుల్, డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంది కదా అర్థమెటిక్లో. డేటా ఇంటర్ప్రిటేషన్ ట్యాబ్లేషను, లైన్ గ్రాఫ్, పై చార్టు ఇలాంటివి ఉన్నాయి కదా, అది కూడా ఏదో ఒక టేబుల్ పెడుతున్నాడు డేటా ఇంటర్ప్రిటేషన్లో. సో ఆ విధంగా క్వశ్చన్లు కొద్దిగా డెప్త్గా అడుగుతున్నాడు కాబట్టి ఇందులో అనలైజింగ్ టైప్లో ఉంటున్నాయి కాబట్టి క్వశ్చన్లు క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్
అని పేరు మార్చి పెట్టినాడు. ఇది అర్థమెటిక్ మా క్వాంటిటీ ఆప్టిట్యూడ్ అయినా న్యూమరికల్ అబిలిటీ అయినా అర్థమెటిక్ ఇందుకే వస్తుంది. 50 క్వశ్చన్లు 50 నిమిషాలు, 50 క్వశ్చన్లు 50 మార్కులు 45 నిమిషాలు టైం, 45 మినిట్స్. కాబట్టి ఇందులోనూ మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు మనం. అవుట్ ఆఫ్ 50 అంటే ఈజీగా 30-35 స్కోర్ చేయొచ్చు 45 మినిట్స్. రీజనింగ్ అబిలిటీ అన్నాడు. రీజనింగ్ అబిలిటీ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్. కంప్యూటర్ ఆప్టిట్యూడ్ కంప్యూటర్ నాలెడ్జ్ కంపల్సరీ కదా. ఇప్పుడు అది సపరేట్గా అడిగేవాడు. ఇంతకుముందు అయితే సపరేట్ సెక్షనే ఉంది. కానీ టీఎస్ ఇప్పుడు లాస్ట్ 3 ఇయర్స్ నుంచి దాదాపు రీజనింగ్లో కలిపేస్తున్నాడు దాన్ని. చాలా బ్యాంక్ ఎగ్జామ్లలో కంప్యూటర్ సెక్షనే ఎత్తేసి రీజనింగ్లో కలిపి 2 కలిపి 50 క్వశ్చన్లు 60 మార్కులు పెట్టాడు. 50 క్వశ్చన్లు 50 ఉంటాయి, 60 మార్కులు, 45 నిమిషాలు టైం. రీజనింగ్ అంటే మీకు తెలియదు ఏముంది. రీజనింగ్లో చాప్టర్లు ఎక్కువ అడిగేది సిలాజిజం, కోడెడ్ ఇన్ఈక్వాలిటీ, తర్వాత కంపల్సరీ ఉంటాయేమో ఇవి. దాదాపు సిట్టింగ్ అరేంజ్మెంట్, సిట్టింగ్ ఎక్కువ అడుగుతున్నాడు. సిట్టింగ్లో దాదాపు ఒక 10 to 15, 20 క్వశ్చన్లు కూడా వెళ్ళిపోతుంటాయి సిట్టింగ్ అరేంజ్మెంట్లో. బాగా డెప్త్గా అడుగుతున్నాడు. సిట్టింగ్ అరేంజ్మెంట్, బ్లడ్ రిలేషను, కంపారిజన్ ఆఫ్ ర్యాంక్స్, తర్వాత అనలిటికల్ రీజనింగ్ ఒక పేరా పెడతారు. పారాగ్రాఫ్ క్వశ్చన్లు రీజనింగ్లో ఎక్కువ. ఒకప్పుడు ఈజీగా ఉండేది మా రీజనింగ్, కానీ ఇప్పుడు పారాగ్రాఫ్ రీజనింగ్ ఈజీనే కాదంటే పారాగ్రాఫ్ ఇవ్వడం వల్ల లెంతీ అవుతుంది అంతే. క్వశ్చన్ చేయడము టైం టేకింగ్ అవుతుంది. కాబట్టి రీజనింగ్ కూడా మనం ఏం చేయాలంటే తక్కువ టైంలో తీసుకొని చేయగలిగిన క్వశ్చన్లు ముందు చేయాలి. తక్కువ టైంలో చేయగలిగిన క్వశ్చన్స్ ఫస్ట్ చేసి తర్వాత కష్టంగా ఉండేది తర్వాత పెట్టాలి. అంటే ఈ పారాగ్రాఫ్ టైప్లన్నీ చివరిలో చేయాలి. ఫస్ట్ ఈ బ్లడ్ రిలేషన్, సింగిల్ క్వశ్చన్, 2 క్వశ్చన్స్, 3 క్వశ్చన్స్ అలా ఉంటాయి. కోడెడ్ ఇన్ఈక్వాలిటీ, సిలాజిజం అవి ముందు చేసుకోవాలి. తర్వాత పారాగ్రాఫ్ టైప్ అంతా చివరిలో చేసుకోవాలి. అప్పుడు మనకు 45 మినిట్స్లో ఎంత లేదన్నా ఎంత స్కోర్ చేయొచ్చు అంటే ఇది కూడా దాదాపు 40 మార్క్స్ తెచ్చుకోవచ్చు. మన దీన్ని 40 క్వశ్చన్స్ చేసినా 40-45 క్వశ్చన్స్ మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్ 50 మార్క్స్. జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ ఏం లేదమ్మా. బ్యాంకుకు ఎస్పెషలీగా జీకే స్టాండర్డ్ జీకే కరెంట్ అఫైర్స్ అడగాలి. దాంతోపాటు ఫైనాన్షియల్ అవేర్నెస్ అంటే ఎకనామిక్ అది అడుగుతున్నాడు. ఫైనాన్షియల్ అవేర్నెస్ అంటే ఏందో కాదమ్మా, బిజినెస్ గురించి, అబౌట్ బిజినెస్, ఎకానమీ గురించి, బిజినెస్ గురించి అడగడం. మరి ఈ నాలెడ్జ్ ఎక్కడ దొరుకుతుందంటే మనకు అప్డేటెడ్, అది కూడా అప్డేటెడ్ నాలెడ్జ్. ఎకానమీ అంటే బ్యాంకులు ఏం చేస్తుంటాయి, ఆర్బీఐ బ్యాంకు, తర్వాత ఎస్బీఐ బ్యాంకులు, ఇంకా అదర్ బ్యాంక్స్, వాటి యొక్క పొజిషన్ ఏమి, లేటెస్ట్ బిజినెస్ ఎలా ఉంది, ఇవంతా మనకి ఎక్కడ తెలుస్తుందంటే సిఎన్బిసి న్యూస్, ఎక్కువ బిజినెస్ న్యూస్ అది. ఇంకా మనకు తర్వాత బిజినెస్ పేపర్, న్యూస్ పేపర్లు బిజినెస్ కాలం ఎక్కువ చదవాలి. బిజినెస్ కాలం అంటే ఈనాడు పేపర్ ఉంది, సాక్షిలో కానీ, తర్వాత హిందూ పేపరు, టైమ్స్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ ఇండియా బిజినెస్ పేపర్ కూడా ఒకటి ఉందేమో. ఆ పేపర్లో అయితే కనుక ఎక్కువ ఉంటుంది మా ఇన్ఫర్మేషన్. కాబట్టి సిఎన్బిసి న్యూస్ కానీ, బిజినెస్ సంబంధించిన న్యూస్ పేపర్ అది కానీ, ఈ 2 చదివితే కానీ మంచి నాలెడ్జ్ వస్తుంది. అంటే ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్ కూడా ఉంటుంది. కానీ లేటెస్ట్ ఎక్కువ ఫోకస్ ఆన్ ద ఎకానమీ అండ్ బిజినెస్ లెవెల్లో ఉంటుంది. ఎకానమీ అండ్ బిజినెస్ 50కి 50 మార్క్స్, 35 మినిట్స్ టైం. దీనికి టైం ఎక్కువ తీసుకోదు కాబట్టి టైం తగ్గించాడు. టైం తీసుకునేది దీనికి ఎక్కువ, దీనికి రీజనింగ్, ఈ 2 టైం టేకింగ్ ఎక్కువ. ఇంగ్లీష్ కూడా టైం టేకింగే, కానీ కొద్దిగా తెలిసిన కాడికి పెడతాం, లేదంటే వదిలేస్తాను. ఇది స్కోరింగ్లో, ఇది స్కోరింగ్ టైం టేకింగ్. ఇది తక్కువ టైం తీసుకుంటుంది. క్వశ్చన్ చదువుతాము, వస్తే పెడతాం, లేదంటే వదిలేస్తాం అంతే. కాబట్టి ఇది తక్కువ టైం తీసుకుంటుంది. సో ఓవరాల్గా మనకు మెయిన్స్ ఎగ్జామ్ ఇది. మెయిన్స్ టోటల్ క్వశ్చన్స్ 190 ఉంటాయి, 200 మార్క్స్, 2 hours 40 minutes, అంటే 160 minutes 2 hours 40 minutes. ఓకే, ఇందులో మెయిన్స్ ఎగ్జామ్ ఉంది కదా. ఈ మెయిన్స్ ఎగ్జామ్లో హైయెస్ట్గా స్కోర్ ఎవరైతే చేస్తారో బాగా, వాళ్ళు కాల్ ఫర్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్, దానికి కాల్ ఫర్ అవుతారు. ఇక్కడ
కానీ ఇక్కడ కూడా సెక్షనల్ మినిమం కట్ ఆఫ్ మార్క్స్ అని లేవని చెప్పాడు, లేవని చెప్తున్నాడు. అంటే సెక్షన్ వైజ్ మినిమం మార్కులు ఏమీ అవసరం లేదు, మనకు అగ్రిగేట్గా హైయెస్ట్ స్కోర్ ఉంటే కనుక తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషను ప్లస్ లాంగ్వేజ్ ప్రొఫెషనల్స్ టెస్ట్కి కాల్ఫార్ చేస్తాం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకేముంటుంది, లాంగ్వేజ్ ప్రొఫెషనల్ టెస్ట్లో మనకు ఏ స్టేట్కి అయితే అప్లై చేస్తుంటామో ఆ స్టేట్ సంబంధించిన లాంగ్వేజ్. తెలుగు మన స్టేట్ అనుకోండి ఏపీ, తెలుగు. ఏపీలో పోస్ట్ లేవు. తమిళనాడు, తెలంగాణకు అప్లై చేయొచ్చు. తమిళనాడు, కర్ణాటక. తమిళనాడు అయితే తమిళ్, కర్ణాటక అయితే కన్నడం నేర్చుకొని మనకు ఎగ్జామ్ ప్రిపరేషను ఈ విధంగా చేసుకోవాలి. కానీ ఎగ్జామ్ నిరంతరం ప్రతిరోజు ఏదో ఒకటి ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. మినిమం చూడండి, మినిమం టైం డైలీ 8 to 10 hours హార్డ్ వర్క్ చేయాలి. ఎవరైతే డైలీ 8 to 10 hours హార్డ్ వర్క్ చేస్తారో, అంటే చేసింది చేస్తుండాలి. చేసింది చేస్తుంటే కదా ఏమవుతుందో తెలుసా, మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. అలానే ఒక బిట్టు చూస్తానే పెట్టే విధంగా అయిపోతుంది. ఇంకా ఈ మధ్యలో క్వశ్చన్స్ అడగడం కూడా ఏమి ఈజీగా అడగట్లేదు, మరి లెంతీగా అడుగుతున్నాడు. లెంతీ అంటే 2-3 క్వశ్చన్లు కలిపి ఒక క్వశ్చన్కి అడుగుతున్నాడు. మరి అంత పెద్ద క్వశ్చన్ అక్కడ మనము వితిన్ 1 minute మనం చేయగలగాలి అంటే ఎంత ప్రాక్టీస్ ఉంటే కానీ చేయలేము. డైలీ 8 to 10 hours హార్డ్ వర్క్ చేయాలి. 8 to 10 hours హార్డ్ వర్క్ చేసి ప్రతిరోజు చేసిందే చేస్తూ బాగా ప్రాక్టీస్ చేస్తూ మాన్యువల్గాను నెంబర్ ఆఫ్ బుక్స్ మార్కెట్లో దొరుకుతున్నాయి. బుక్స్ ప్రాక్టీస్ చేయాలి మాన్యువల్గా, ప్లస్ ఆన్లైన్ కూడా చాలా వెబ్సైట్ ప్రొవైడ్ చేస్తున్నాయేమో ఆన్లైన్ ఎగ్జామ్స్. మీకు నెట్లో కొడితే చాలా వస్తుంటాయి ఆన్లైన్ ఎగ్జామ్స్. 150, 200, 250 కల్లా ఆన్లైన్ ఎగ్జామ్స్ చాలా దొరుకుతున్నాయి. ఆన్లైన్లో ఒక టెస్ట్ చేయాలి డైలీ, మాక్ టెస్ట్ ప్లస్ మాన్యువల్గా ఒకటి చేయాలి. చేసింది రాంగ్ పోయినట్టు మళ్ళీ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా ప్రాక్టీస్ చేసుకున్న వాళ్ళు ఈజీగా సక్సెస్ అవుతున్నారు, త్వరగా జాబ్ కొట్టుకొని వెళ్తున్నారు, వాళ్ళు సెటిల్ అవుతున్నారు. ఓకే, మీకు ఇందులోనూ మినిమం కట్ ఆఫ్ లేదు, అగ్రిగేట్గా హైయెస్ట్ స్కోర్ బట్టి తీసుకుంటాను అంటున్నాడు జాబ్. ఈ శాలరీ పరంగా అయితే మీకు చెప్పాల్సిన అవసరం ఏం లేదు. శాలరీ ఈజీగా 30 to 35,000 ఈజీగా గెయిన్ చేయొచ్చు. ఇందులో శాలరీ ఇంపార్టెంట్ కాదు, కానీ మనకు జాబ్ తెచ్చుకోవడం ఇంపార్టెంట్. 30 to 35,000 వరకు శాలరీ వచ్చే ఛాన్స్ ఉంది. కానీ జాబ్ రావడం ఇంపార్టెంట్. ఇక్కడ గవర్నమెంట్ ఎస్బీఐలో బ్యాంకులో మనం క్లర్క్గా వెళ్ళాలంటే ఎస్బీఐ క్లర్క్ సెలెక్ట్ అయినాక మళ్ళీ ప్రమోషన్ మీద వెళ్ళొచ్చు. క్లర్క్ అయిన తర్వాత మళ్ళీ పీఓగా వెళ్ళొచ్చు. అందులో పీఓ వెళ్ళొచ్చు. మళ్ళీ దాని తర్వాత అసిస్టెంట్, అంటే పీఓనే అసిస్టెంట్ మేనేజర్ మళ్ళీ మేనేజర్, అలా స్టెప్ బై స్టెప్ వెళ్ళొచ్చు. లేదు క్లర్క్ జాబ్ కొట్టుకొని తర్వాత కూడా మళ్ళీ పీఓ రాసుకుంటూ ఉండొచ్చు. పీఓ జాబ్స్ అంటే దీనికంటే హై క్యాడ్, అంటే ఇంకా పెద్ద జాబ్ కావాలి అని అనుకున్న వాళ్ళకి దీనికంటే ఇంకా పెద్ద జాబ్ కొట్టుకొని మన లైఫ్లో మనం సెటిల్ అవ్వచ్చు. ఏదైనా కూడా ఒక బ్యాంక్ ఆస్పిరెంట్ కానీ ఏదైనా గవర్నమెంట్ జాబ్ నిరంతరం ప్రాక్టీస్ అనే ఉండాలి. ప్రతిరోజు 8 to 10 hours లెక్కన ప్రాక్టీస్ చేస్తే ఏదో ఒక జాబు కొట్టుకునే ఛాన్స్ ఉంది. అందులో ఇప్పుడు ఇవి పడినాయి కాబట్టి ఎస్బీఐ క్లర్క్ కొట్టుకునే ఛాన్స్ ఈజీగా ఉంది. బాగా కష్టపడండి, ఏదో ఒక ఎస్బీఐ క్లర్క్ జాబ్ కొట్టుకోవచ్చు. ఈ తక్కువ టైం అంటే జూన్లో ప్రిలిమ్స్ అంటున్నాడు, జూలైలో మెయిన్స్ అంటున్నాడు. టైం కూడా తక్కువగానే ఉంది. అంటే ఎక్కువ గంటలు కష్టపడేది అంటే టైం తక్కువ ఉన్నప్పుడు, రోజులు తక్కువ ఉన్నప్పుడు టైమింగ్ పెంచండి. అంటే పర్ డేకి అవర్స్ పెంచేయండి, ఎక్కువ గంటలు కష్టపడండి, త్వరగా కొట్టుకోవచ్చు. బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే లాస్ట్లో చివరిగా మీకు ఒక పాయింట్, నెగిటివ్ మార్క్స్ ఉన్నాయేమో ఇందులో. ఏదైనా మనం ఆన్సర్ని రాంగ్ ఆన్సర్ పెట్టినామంటే కనుక కంపల్సరీ 1/4 మార్క్స్ ఎడ్ చేస్తాడు. అదే బ్యాంకులో అయితేనే 1/4, మళ్ళీ రైల్వే అయితే 1/3 ఉంది మార్క్స్, నెగిటివ్ మార్క్స్. కాబట్టి కంపల్సరీ తెలిస్తేనే బిట్టు పెట్టాలి, లేదంటే వదిలేయాలి. ఒక బిట్టుని ఒక క్వశ్చన్ని ట్రై చేసినాక అది రాంగ్ పెట్టడం, రెండు రకాలుగా నష్టపోతాము. ఎలా అంటే
ట్రై చేస్తాం కదా, టైం పోతుంది అక్కడ. ఆ క్వశ్చన్ చేసిన దానికి టైం లాస్ అవుతాం. సెకండ్, మనకు వచ్చిన కరెక్ట్ ఆన్సర్లో కూడా నెగిటివ్ మార్క్ పడిపోతుంది. అంటే రాంగ్ ఆన్సర్, ప్రతి రాంగ్ క్వశ్చన్కు 0.25 మార్క్స్ తీయేస్తాడు కదా. అంటే మనకి ఎన్ని రాంగ్ క్వశ్చన్లు, రాంగ్ ఆన్సర్లు పెడతామో అన్నీ ఇంటూ 0.25 మార్క్స్ టోటల్ మార్క్స్లోంచి మైనస్ చేస్తాడు. కాబట్టి ఎప్పటికైనా తెలియని ఆన్సర్ని పెట్టడం వల్ల 2 రకాలుగా నష్టపోతాం. ఫస్ట్, టైం లాస్ అవుతాము. సెకండ్, టోటల్ స్కోరు తగ్గుతుంది. టోటల్ స్కోర్లో నుంచి మైనస్ అవుతాం. సో ఈ 2 రకాలుగా మనకు లాస్ అవుతుంది. కాబట్టి మీరు ఈ వీడియో నచ్చితే కదా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకే నెక్స్ట్ ఏది అప్డేటెడ్గా నోటిఫికేషన్ వచ్చినా కూడా దాని గురించి కూడా మీకు వివరిస్తుంటాను. ఓకేనా?